వేసుకోవాలి, భర్తకు మాత్రమే ఆమె శరీరం చూపించుకోవాలి అంటే ఆడవాళ్ళ బట్టలకి ఆమె సెక్షువాలిటీకి అంటగడుతున్నారు కానీ ఫ్రీడమ్గా చూడట్లేదు. అంటే ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు వేసుకునే ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అనేది ఒక అంశము. అది సినిమా రంగంలో బట్టల గురించి మాట్లాడడం అయితే చాలా పెద్ద జోక్ మాకు. సినిమా రంగంలో ఏ బట్టలు వేసుకుంటే సినిమా ఆడుతుంది, ఏ ఐటమ్ సాంగ్లో ఏం వేసుకోవాలనే చూసి నటించిన శివాజీ గారు మాట్లాడడం మాత్రం చాలా దారుణంగా ఉంది. మేము చెప్పేది ఒకటే, మాకు ఫ్రీడమ్ ఉంది, మాకు స్వాతంత్రం ఉంది, మా శరీరాల మీద మాకు హక్కు ఉంది, మేము వేసుకునే బట్టల మీద కూడా మాకు చాయిస్ ఉంది. అంతేగాని మీకు మీ కళ్ళకి మేము బట్టలు వేసుకోకపోతే మీరు రేప్ చేయొచ్చు, మీరు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవచ్చు, మేము బట్టలు వేసుకోకుండా లేము, నిజానికి ఇండీసెంట్గా కూడా లేము అని మీరు అనుకునే దృష్టిలో మీరు మొత్తం చీర కట్టుకున్న వాళ్ళ మీదనే, బుర్కాలు వేసుకున్న వాళ్ళ మీదనే, చిన్నపిల్లల మీదనే రేపు ఎక్కువ జరిగినట్టు 70% రేప్స్ జరిగినట్టు మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కాబట్టి బట్టలకి దయచేసి ఈ మా సంస్కృతి సంప్రదాయాలకి ముడిపెట్టొద్దని, అట్లానే అనసూయ మీద జరుగుతున్న దాడికి మేమందరం సంఘీభావంగా తెలియజేస్తాం. నిజానికి ఆమె ఫ్యామిలీతో వెళ్ళిన పిక్చర్స్ని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది గరికపాటి లాంటి వాళ్ళు కూడా ఇవాళ స్త్రీల బట్టల గురించి మాట్లాడుతున్నారు, స్త్రీల బాడీస్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఈ వేదిక ముఖంగా ఖండిస్తున్నాము. తర్వాత స్పష్టంగా చెప్తున్నాము, స్త్రీల సంపూర్ణమైన హక్కు ఉంది, స్త్రీల శరీరాల మీద స్త్రీలకి బట్టల మీద కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వాళ్ళకి హక్కు ఉంది. మనం ఇప్పుడు చర్చలో మాట్లాడుకోవాల్సింది మగవాళ్ళకి ఏం హక్కు ఉంది ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి, ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి అనేది ఇక్కడ చర్చ కావాలి. అట్లనే మీరు చూసే దృష్టిని మార్చుకోవాలి తప్పితే బట్టల గురించి చర్చ ఉండకూడదు అనేది కూడా మేము చెప్తున్నాము. ఇంకొక అంశం తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఉన్న ఇండీసెన్సీ బట్టల గురించి నేను ఇందాక సంధ్య చెప్పినట్టు నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ ఆలోచించుకోవాల్సింది, నిజంగా శివాజీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వీ విల్ వెల్కమ్, బట్ వీ డెఫినెట్లీ నాట్ యాక్సెప్ట్ ఇఫ్ హీ కామెంట్స్ ఆన్ విమెన్స్ డ్రెస్సింగ్. యా, థ్యాంక్ యూ. లాస్ట్ ఒకటి, ఇందాకంటే నిధి అగర్వాల్ గురించి సమంత ఇవంతా మాబ్ మొలెస్టేషన్ గురించి చెప్పినారు కదా. మీరు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇంకా చాలా పబ్లిక్ ఈవెంట్స్లో షీ టీమ్స్ వాళ్ళని పెట్టినారు. అక్కడ అప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. మగవాళ్ళు ఎవరైతే అమ్మాయిని టచ్ చేస్తున్నారో వాళ్ళు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వాళ్ళని డిటైన్ చేయడం ఇట్లాంటివి చాలా చూసినాం. 10ల సంఖ్యలో కొంతమంది అరెస్ట్ అయినారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో. మరి అక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పబ్లిక్ ఈవెంట్స్ దగ్గర అమ్మాయిలు ఏం వేసుకొని వెళ్తారండి? బికినీల్లో కాదుగా, లంగోనీలో, గణేష్ నిమజ్జనం దగ్గర చీరల్లోనే కదా. గిన్నెలు, గలాసలు, చెంచా రీతిలో అనాగరిక పరమైనటువంటి రీతిలో చర్చ జరుగుతుంది. పైగా సంస్కృతి పేరుతో చాలా మంది తమ పలుకుబడిని పెంచుకోవటం కోసము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బయటకు వస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. గత నెల రోజులుగా సినిమా ఇండస్ట్రీ దగ్గర మొదలైనటువంటి వివాదం మొత్తము ఎలా చర్చ ఎంత వక్రీకరణకు గురవుతోంది అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్, ఆవిడ ఎంత
అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటము, దాన్ని మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము, ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థంబ్నెయిల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థంబ్నెయిల్స్ పెట్టటము, ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని